ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో. అమ్మో, ఇంకా నయం వాళ్ళ ముందు పాడాను కాదు, దొరికిపోయిండేదాన్ని. అమ్మో, త్రిష ఆపు. నీకు ఎంత చెప్పినా వేస్ట్, ఎందుకంటే నీకు వినపడి చావదు కాబట్టి. కాసేపు నోరు తెరవకు. రాక్షసి, మా అమ్మాయిన గట్టిగా అర్చుంటే ఆ వంకతో అయినా నేను తప్పించుకుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ గాజు బెంకుల్ని తొక్కక తప్పేటట్టు లేదు. అంటే ఇప్పుడు మీరు దాన్ని మీ దగ్గరికి పిలవండి. ఏమండి, ఆరేసిన బట్టలు చాలు, ఒకసారి ఇటు రండి. వస్తున్నానండి. రమ్మంటే ఇంకా అక్కడే ఉన్నారేంటి? మీతో చిన్న పనుంది, రండి. ఉండండి, ఇంకొన్ని బట్టలున్నాయి, ఆరేసొస్తానే. అమ్మ మైథిలి, స్టేషన్లో జరిగింది మాత్రం ఇంట్లో వాళ్ళకి చెప్పకు, తెలిస్తే ఫీల్ అవుతారు. సరే అత్తయ్య, నేనెవరితోనూ చెప్పనులేండి. ముఖ్యంగా ఉత్తమ్ బాబుకి అస్సలు చెప్పొద్దు. అలాగే, చెప్పను. సరే అమ్మా, నువ్వు వెళ్తూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే అత్తయ్య. అమ్మ ముందు గాజు పెంకులు వేసింది ఎవరు? అమ్మ రాక్షసి, మా అమ్మకి నిజంగా కళ్ళు కనపడతాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంత పెద్ద ప్లాన్ వేసావా? నిన్ను కరెక్ట్ టైంకి వచ్చింది రాక్షసి. ఇప్పుడు అది గనక గాజు పెంకులున్నాయని అరిచిందంటే ఇది తెలివిగా తప్పించుకుంటుంది. దానికి అవకాశం ఇవ్వకూడదు. ఏమండి, మీ కాళ్ళ దగ్గర. నువ్వు నోరు తెరవద్దు. అది నిజంగా గుడ్డిదో కాదో తెలుసుకోవడానికి మేమే ప్లాన్ చేశాం. అది కాదు అత్తయ్య గారు, పాపం వాళ్ళేమీ నీకు బంధువులేం కాదు కదా? కాదు అత్తయ్య గారు. వాళ్లతో నీకు ఎలాంటి రక్త సంబంధం లేదు కదా? లేదత్తయ్య గారు. అయితే సైలెంట్గా ఉండి సినిమా చూడు. మైథిలి, నువ్వే ఏదో ప్లాన్ చేసి నన్ను కాపాడవే, లేదంటే ఈ గాజు పెంకులు తొక్కి చచ్చేలాగున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.